నా ఉద్దేశం ఏంటంటే నీ పేరు వెనక డిగ్రీలు పెట్టుకోవటానికి నువ్వు చదవటం లేదు. ఉద్యోగం కోసమేగా నువ్వు చదువుతోంది. అంటే నీ చదువు భవిష్యత్తులో ఒక స్థాయి వరకే చదవాలి, ఒక వయసు వరకే చదవాలి. ఆ చదువు మరో రూపాన్ని ధరిస్తుంది, అంటే ఉద్యోగ రూపానికి మారుతుంది. అంటే ఇదివరకే చెప్పినటువంటి ఆ అబ్బాయికి ఉద్యోగస్తుడిగా ఉండవలసిన యోగం, ఉద్యోగస్తుడిగా ఉండి సంపాదించవలసిన యోగం జాతకంలో లేదు. అదే కారణం. ఆ విషయం ఎలా తెలుస్తుంది అంటే విద్యాస్థానం, ధనస్థానం, కర్మస్థానం అంటే ఉద్యోగస్థానం అనే అర్థం. ఈ 3 స్థానాలకు అధిపతులైనటువంటి గ్రహాలకు ఏ గ్రహం అందులో శక్తివంతంగా ఉందో ఆ గ్రహానికి దేనిని గణించి ప్రాముఖ్యతనిస్తున్నామో దానిని మనం తెలుసుకుని ఇతనితే చదివించాలి. అది చదువుకుంటేనే భవిష్యత్తులో ఆ చదువు మనకు ఉద్యోగాన్ని ఇవ్వటమే కాకుండా సంపాదననిస్తుంది. ఆవిడ 2వ కొడుకు జాతకంలోనూ ఇంజనీర్ కావలసిన యోగం లేదు.